హాయ్ ఎవ్రీవన్. నేనైతే సినీ బజార్ ఎగ్జిబిషన్ ఒకసారి చూద్దామని వెళ్ళానండి. ఎందుకంటే జనవరి 4న ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ చేశారు. సో ఆల్రెడీ 1 వీక్ అయిపోయింది కాబట్టి మేబీ బాగా ఎక్కువ క్రౌడ్ ఉంటుందని నేనైతే పిల్లల్ని అవాయిడ్ చేసి మరీ పెద్దవాళ్ళం మాత్రమే వెళ్ళాము. ఒకసారి చూసి ఎగ్జిబిషన్ లోపలంతా బాగుండి క్రౌడ్ తక్కువ ఉంటే కనుక అప్పుడు పిల్లల్ని తీసుకెళ్ళచ్చు అని చెప్పి, ఎందుకంటే క్రౌడ్ ఉన్న ప్లేసెస్కి నేనైతే పిల్లల్ని ఎప్పుడూ తీసుకెళ్ళండి. సో ఆ విధంగా ఒకసారి చెక్ చేద్దామని చెప్పి ఎగ్జిబిషన్కి వెళ్ళాను. ఎంట్రన్స్ లుక్ చూడగానే నిజంగా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అలాగే నేను అనుకున్నంత క్రౌడ్ అయితే నాకేం కనిపించలేదు, ఎక్కువ మంది లేరండి. 1 వీక్ అయ్యింది కానీ ఇంకా మేబీ అందరికీ స్కూల్ అండ్ కాలేజెస్ ఇంకా ఉండటం వల్ల ఇంకా హాలిడేస్ అయితే కన్ఫర్మ్ అవ్వలేదు కదండి. హాలిడేస్ రాలేదు కాబట్టి క్రౌడ్ అంత లేదేమో అనుకుంటున్నాను. ఎందుకంటే అందరూ ఒక్కసారైనా చూడాల్సిన ఎగ్జిబిషన్. అడ్రస్ వచ్చి శాతవాహన కాలేజ్, విశాలాంధ్ర రోడ్, విజయవాడ. టైమింగ్స్ ఈవినింగ్ 5 o'clock నుంచి నైట్ 10 o'clock వరకు అయితే ఈ ఎగ్జిబిషన్ ఉంటుంది. ఎంట్రన్స్ ఫొటోస్ మాత్రం ఆ ఫోటో కట్అవుట్స్ కానీ చాలా లాంగ్ లుక్ నుంచి దూరం నుంచి ఎంత అట్రాక్ట్గా కనిపిస్తున్నాయంటే అంత పెద్ద ఫొటోస్ పెట్టారు. స్టార్టింగ్ ఎంట్రన్స్ అంతా కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, హీరోయిన్స్, పాత మనకి తెలియని హీరోయిన్స్ కూడా, ఇప్పటి హీరోయిన్స్ అందరు ఫొటోస్ ఉన్నాయి. అలాగే హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ ఇలా ఎటువంటి భేదం లేకుండా ప్రతి హీరో, ప్రతి హీరోయిన్ ఫోటోనైతే వీళ్ళు చాలా బాగా ఫోటో ఫ్రేమ్ చేయించారు. అలాగే కటౌట్స్ పెట్టారు. ఎక్సలెంట్ అండి, చాలా బాగుంది. పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం మనకు తెలియని ఎంతోమంది హీరో హీరోయిన్ల పేర్లే అక్కడ నేను ఫొటోస్ చూసినప్పుడు ఒకసారి మళ్ళీ నాకు రిమైండ్ చేసుకున్నట్టు అనిపించింది. అక్కడ మీరు అలాగే మీ పిల్లలతో ఎన్ని ఫొటోస్ అయినా తీసుకోవచ్చు. అంటే మీకు నచ్చిన హీరోతో మీరు ఫొటోస్ దిగచ్చు. అట్ ద సేమ్ టైం మీ పిల్లలతో కూడా అక్కడ ఫొటోస్ అనేది తీయించుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి ఫోటో కట్అవుట్స్ దొరకటం అనేది చాలా కష్టం అండి. సో మనకి ఏంటంటే ఇలా ఫొటోస్ తీసుకుంటే అదొక సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. అలాగే నేను ట్రై చేశాను, కొన్ని ఫొటోస్ అయితే తీస్తే నాకు ఫోన్లో కూడా రియల్ పిక్స్ లాగానే చాలా బాగుందండి. చాలా సాటిస్ఫై అయ్యాను నేనైతే. నిజంగా ఎంత కష్టపడి ఈ ఈ కట్అవుట్స్ పెట్టిన వాళ్ళకి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. ప్రతి మూవీని హైలైట్ చేశారు. మొత్తం హిట్ అయిన ప్రతి సినిమాని హైలైట్ చేసుకుంటా ప్రతి పోస్టర్ అయితే ఎక్సలెంట్ చూపించారు. ఆ ఫ్రంట్ మెయిన్ హీరో కట్అవుట్ కూడా చాలా పెద్దది పెట్టారు. బ్యాక్ సైడ్ ఆ బ్యానర్ కూడా ఎంత పెద్ద బ్యానర్ అంటే అండి నిజంగా చాలా చాలా బాగుంది. ప్రతి మూవీని ఒకసారి రిమైండ్ చేసుకున్నట్టుంది. క్షణక్షణ మూవీ ఏంటి, పోకిరి మూవీ ఏంటి, పాత సినిమాలు, దేవత, ఇవన్నీ అన్నీ ఒకసారి గుర్తొచ్చి మళ్ళీ ఏమనిపించిందంటే ఈ ఈ ఈ ఫొటోస్ అన్నీ చూస్తుంటే ఒకసారి మళ్ళీ ఆ మూవీస్ మళ్ళీ మనం చూడాలి అన్నంత ఫీలింగ్ అయితే వచ్చింది. సో అసెంబ్లీ రౌడీ మీకు తెలుసు కదండి ఎంత హిట్ అయిందో. సో హీరో అండ్ హీరోయిన్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్. ఆ కట్అవుట్స్ చూస్తుంటే కూడా నాకు చాలా హ్యాపీ అనిపించింది. మొత్తం ఆ మూవీస్ అన్నీ కూడా స్టోరీస్, ఆ మూవీస్ కానీ అప్పుడు హిట్ అయిన టైంలో అక్కడ మనకి ఎలా ఉండేది ఆ సిచ్యువేషన్, ఇవన్నీ కూడా ఒకసారి నాకైతే గుర్తొచ్చాయి. ప్రతి హీరో ఎవ్వరు అంటే అందరు హీరోస్ ఉన్నాయండి. ఎవ్వరు కూడా వెళ్తే ఫోటో దిగకుండా ఈ ఎగ్జిబిషన్కి వెళ్ళిన వాళ్ళు ఎవ్వరు కూడా ఒక్కళ్ళు కూడా రిటర్న్ రారు. అంత అట్రాక్ట్గా ఉన్నాయి. బాహుబలి మూవీ ఏంటి, సరిపోదు శనివారం, నాని గారేంటి, కమెడియన్స్, ప్రతి అందరి ఫొటోస్ హైలైట్ చేశారు. ఎవ్వరు కూడా డిసప్పాయింట్ అవ్వరు. పలానా ఫోటో లేదు మా హీరో కానీ, కమెడియన్ కానీ, లేదంటే అలాగే దర్శకులు కానీ, నిర్మాతలు కానీ, ఎవరు పాత పాత హీరోస్ కానీ, మనకు తెలియని విలన్ క్యారెక్టర్స్ చాలా మందివి. ఇవన్నీ అందరూ ఒకసారి మీ అందరికీ రిమైండ్ చేసినట్టు ఉంటుంది. అలాగే మీకు ఆ మూవీస్ని ఒకసారి గుర్తు చేసినట్టు ఉంటుంది. మీ పిల్లలకి కొంత చెప్పాల్సినవి ఏమన్నా ఉంటే కనుక కొన్ని సినిమాల గురించి, హైలైట్ సినిమాల గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అంత అంత బాగున్నాయండి ఫోటో పిక్స్ మాత్రం. ఇక్కడ సినీ ఇండస్ట్రీ మొత్తం అన్ని ఫొటోస్ కవర్ చేశారు కాబట్టి మేబీ నాకు తెలిసి సినీ బజార్ ఎగ్జిబిషన్ అని పేరు కూడా అలానే పెట్టినట్టున్నారు. నిజంగా ప్రతి ప్రతి పిక్ చూస్తుంటే ఓల్డ్ యాక్టర్స్ అందరూ గుర్తొస్తుంటే చాలా భలే అనిపించింది. నేనైతే మా పిల్లల్ని తీసుకెళ్లకుండా మిస్ చేశానేమో అని ఫీల్ అయ్యాను. ఎందుకంటే అక్కడ ఫొటోస్ పిక్స్ ఆన్ ద స్పాట్ చూపించి ఈ యాక్టర్ పేరు ఇలా, అమ్మాయి యాక్టర్ పేరు ఇలాగా, మేము చదువుకుంటున్న టైంలో ఇలాగా వీళ్ళంతా కూడా ఉండేవాళ్ళు అని చెప్తే బాగుంటుంది కదండి. ఆ ఎక్స్పీరియన్స్ వేరుగా ఉంటుంది. పిల్లలకు కూడా ఒక సబ్జెక్ట్ నేర్పించినట్టు ఉంటుంది. సో అలా నేను పిక్స్ అన్ని చూసినప్పుడు మాత్రం మా పిల్లల్ని అయితే మిస్ చేస్తానేమో అని అనుకున్నాను. సో నేను ఆ విషయం మా వాడికి చెప్పగానే, ప్రాబ్లం లేదు మమ్మీ, ఆల్రెడీ నువ్వు వీడియో తీసావు కాబట్టి నువ్వు ఈ వీడియో ఎప్పుడైతే రిలీజ్ చేస్తావో ఫస్ట్ ఇమ్మీడియట్గా నేనే చూస్తాను అని చెప్పాడు. అలాగే ఎగ్జిబిషన్కి వెళ్దాం రామ్ అన్నా కూడా సేమ్ డైలాగ్ అండి. నాకైతే భలే అనిపించింది, అర్థం చేసుకున్నాడు అని చెప్పి.
సో ఈ వీడియోని ఎప్పుడైతే నువ్వు అప్లోడ్ చేస్తావో నాకు నేను ఇమ్మీడియట్గా చూస్తానమ్మా, సాటిస్ఫై అవుతానని చెప్పాడు. ఎందుకంటే వాడికి ఎన్టీఆర్ అంటే చాలా చాలా ఇష్టం అండి. జూనియర్ ఎన్టీఆర్ అన్న, సీనియర్ ఎన్టీఆర్ గారన్నా చాలా ఇష్టం. దేవరా మూవీ అయితే చాలా చాలా ఇష్టపడతాడు. సో ఇక్కడ నేను ఎక్కువసేపు అక్కడ కొంచెం ఆ వీడియో తీయడానికి రీజన్ కూడా అదే, వాడు ఉండుంటే ఇక్కడ ఫోటో దిగేవాడు కదా అని చెప్పేసి నేనైతే అనుకున్నాను. ప్రతి మూవీ అండి, అప్కమింగ్ మూవీస్ ఏంటి, హాలీవుడ్, టాలీవుడ్, మొత్తం బాలీవుడ్, మీకు ఇంకా ముందుకెళ్తే మొత్తం అందరికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. పలానా హీరో లేదు అని ఫోటో అయితే మీకు ఎక్కడా కనిపించదు. మీరు కావాలంటే మీరు ఎవరైనా యాక్టర్ని ఒకసారి మీకు పర్సనల్గా బాగా నచ్చిన యాక్టర్ ఆ ఫోటో ఉందా లేదా అని మీరు క్లియర్గా ఒకసారి అయితే అబ్జర్వ్ చేయండి. మీ అబ్జర్వేషన్లే కనుక పలానా హీరో కానీ, కమెడియన్ అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు, లేకపోతే ప్రొడ్యూసర్ అవ్వచ్చు, ఎవరి పేరైనా మిస్ అయితే కనుక నాకు డెఫినెట్గా ఒకసారి కామెంట్ చేయండి. నేను కూడా సెట్ చేస్తున్నాను, నేను కూడా చూస్తున్నాను. సో నేనైతే మీ కామెంట్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటాను. నేను ఈ వీడియో రిలీజ్ చేసే టైంకి మేబీ పిల్లలకి హాలిడేస్ అయితే వచ్చేస్తాయి అనుకుంటున్నానండి. సో మీ పిల్లలతో మీరు వెళ్తే కనుక క్రౌడ్ ఉంటే ఎగ్జిబిషన్లో మాత్రం మీరు మీ పిల్లల చేతిని మాత్రం వదిలిపెట్టద్దు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే ఈ పోస్టర్స్ చూసారో నాకు తెలిసి ఇమ్మీడియట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆ పోస్టర్ పక్కనైతే నుంచుంటారు. సో దాని పోస్టర్స్ ఆ కట్అవుట్ ఏదైతే ఉందో హీరోవి, ఆ కట్అవుట్ పక్కనే కొన్ని ఎలక్ట్రికల్ లైట్స్ను, వైర్లు అయితే ఉన్నాయి. సో కేర్ఫుల్గా ఉండండి, పిల్లల్ని మాత్రం వదిలిపెట్టకండి. క్రౌడ్ ఉంటే మాత్రం చాలా చాలా కేర్ఫుల్గా ఉండండి. 50% చూసి అవసరమైతే మళ్ళీ ఎర్లీగా ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ నెక్స్ట్ డే మీరు కావాలంటే కవర్ చేసుకోండి. కానీ పిల్లల చేతులు మాత్రం వదిలిపెట్టకండి ఎగ్జిబిషన్లో. అక్కడ ఎక్కువ చాలా వరకు లైట్స్ అవి చాలా పెట్టి ఎలక్ట్రికల్ వైర్స్ అయితే నాకు కనిపించినాయి. అందుకనే నేను మీకు ఇన్నిసార్లు నేనైతే జాగ్రత్త చెప్తున్నాను. సో చూస్తున్నారు కదండి, ప్రతి పోస్టర్ దగ్గర అందరూ ఫొటోస్ దిగుతారు. అలాగే ఎవరైనా ఫొటోస్ మీరు దిగకుండా ఈ ఎగ్జిబిషన్ నుంచి వచ్చినా నాకు ఒక కామెంట్ చేయండి. డెఫినెట్గా నేనైతే ఇంట్రెస్ట్గా ఉన్నాను. ఎందుకంటే నేను అసలు ఫొటోస్ దిగనండి, ఎక్కడికి వెళ్ళినా ఫొటోస్ అంత ఇంట్రెస్ట్ చూపించను. అలాంటిది నాకు ఈ మూవీస్ దిల్వాలియా దుల్హనే లే జాయేంగే ఇవన్నీ కట్అవుట్స్ చూస్తుంటే రియల్గా అనిపించినాయి. నాకు నిజంగా సట్టన్ ఆ పీరియడ్, ఆ టైం అయితే నాకు చాలా బాగా గుర్తొచ్చింది. అప్పుడు కాలేజ్ టైం చదువుతున్నప్పుడు ఆ డేస్ అన్ని గుర్తొచ్చినాయి. ఫ్రెండ్స్తో సరదాగా మూవీస్కి వెళ్ళిన డేస్ కానీ ఇవన్నీ నాకైతే అలా ఒకసారి రిమైండ్ చేయాలనిపించింది. ఎందుకంటే ఇక్కడున్న ప్రతి పోస్టరు ఎక్సలెంట్ హైలైట్ అయిన మూవీ అండి. ప్రతి హీరో కూడా అప్కమింగ్ ఆ టైంలో ఫస్ట్ మూవీలోనే మంచి మంచి హిట్లు కొట్టి మన అందరినీ హ్యాపీగా ఉంచిన టైం ఆ మూవీసే. ఒక స్టోరీ ఉన్న మూవీస్ అవన్నీ కూడా. సో నేను దానికి సాటిస్ఫై అయ్యాను. అవన్నీ కూడా మంచి స్టోరీస్ ఉన్నాయి, మన పిల్లలకి చెప్పచ్చు. ఏదైనా అవ్వచ్చు, ఫ్యామిలీ స్టోరీస్ ఉన్నాయి, లవ్ స్టోరీస్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో నేను ఆ విధంగా వీటినైతే పోస్టర్స్ అయితే చూస్తూ నిదానంగానే స్లోగానే వెళ్ళాను. నేనైతే ఫాస్ట్గా వెళ్ళలేదండి. చెప్పాను కదా, క్రౌడ్ కూడా తక్కువగా ఉంది కాబట్టి నేను చాలా పీస్ఫుల్గా అయితే వీడియో అయితే తీసుకున్నాను. నాకు తెలిసి జురాసిక్ పార్క్ 1993లో పార్ట్ 1 అయితే రిలీజ్ చేశారు. ఎందుకంటే అప్పట్లో డైనోసార్స్ని చూడగానే మూవీలో అయితే చాలా భయం వేసేది. అలాగే బ్రూస్ లీ, జాకీ చాన్ గారు, నెక్స్ట్ వచ్చి చార్లీ చాప్లిన్ గారు, వీళ్ళందరంటే యాక్చువల్గా మా వాడికైతే చాలా ఇష్టం అండి. వాళ్ళ షోస్ చూస్తూ ఉంటాడు. సో వాడిని ఏడిపించాలని చెప్పి మేమైతే సరదాకి ఇక్కడ ఫొటోస్ అయితే దిగాము. నెక్స్ట్ టామ్ క్రూజ్ కానీ, హాలీవుడ్ హీరోస్, ఈయన ఎక్కువ మిషన్ ఇంపాసిబుల్ మూవీస్ ఇలా అయితే యాక్ట్ చేస్తూ ఉంటారు. సో అందరు హీరోస్ చెప్పే కదండి, హాలీవుడ్, బాలీవుడ్, మొత్తం టాలీవుడ్ ఏంటి, మలయాళం హీరోస్ మూవీస్ ఏంటి, ఇప్పుడు మోహన్ లాల్ గారు ఉన్నారు. వీళ్ళ స్టోరీ ఓరియంటెడ్ మూవీస్ అయితే చాలా బాగా మిస్ కాకుండా అయితే చూస్తాము మా ఫ్యామిలీ మేమందరం అయితే. జేమ్స్ బాండ్ 007 ఈ మూవీ చూసాడంటే మావాడైతే గన్ పట్టుకుని ఇంట్లో అంతా తిరుగుతూ ఉంటాడండి. సో ప్రతి మూవీ ఆల్రెడీ నేను మీకు ముందే చెప్పా కదండి, హైలైట్ అయిన ప్రతి మూవీని, హిట్ అయిన ప్రతి మూవీని ఇక్కడైతే చాలా బాగా పోస్టర్స్ అయితే పెద్ద పోస్టర్స్ కానీ కట్అవుట్స్ కానీ పెట్టి చాలా హైలైట్ చేశారు. ప్రతి హీరోని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్స్ని చూడొచ్చు, ప్రొడ్యూసర్ని చూడొచ్చు, సినిమా డైరెక్టర్ని చూడొచ్చు. అందరి ఫొటోస్ అయితే చాలా పెద్ద పిక్స్. మన ఇంట్లో ఒక 1 or 2 ఫొటోస్ మనం ఇంత పెద్దవి చేయించుకోవాలి అంటే, ఫ్రేమ్ కట్టించుకోవాలంటేనే మనం చాలా ఆలోచిస్తాం. అలాంటిది ఇన్ని దగ్గర ఒక 1000 ఫొటోస్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 1000 ఫొటోస్ వరకు కూడా వీళ్ళు ఎంత హైలైట్ చేసి పెట్టారంటే మాత్రం నిజంగానే వాళ్ళైతే చాలా బాగా డెకరేట్ చేశారని అయితే అనుకుంటున్నానండి. ఇదంతా కూడా ఆల్రెడీ ఇదంతా మీకు చూపిస్తుంది స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు. ఇదంతా ఎంట్రన్స్ పార్టే. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి మీకు ఎగ్జిబిషన్ అనేది ఇక్కడ ఈ పార్ట్ అంతా కూడా అవతార్ అండ్ అవెంజర్స్ కి సంబంధించిన వ్యూ అయితే బాగా హైలైట్ చేశారు. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. హాలిడేస్ వచ్చేసినాయి అని ఎవరైనా
వేరే ప్లేసెస్కి వెళ్ళిపోయి ఉంటే కనుక వాళ్ళు మిస్ అవ్వకూడదు అని అనుకుంటే ఈ వీడియో క్లిప్ని అయితే పిల్లలకి ఒకసారి చూపించండి. డెఫినెట్గా వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. అలాగే బ్యాక్గ్రౌండ్ పోస్టర్స్ కానీ లైటింగ్ కానీ చాలా అట్రాక్టివ్గా ఉంది. చెప్పా కదండి, పిల్లలైతే అసలు అక్కడికి వెళ్తే ఫొటోస్ పిక్స్ దిగకుండా ఉండరు, అంత ఎంజాయ్ చేస్తారు. సో పెద్దవాళ్ళందరూ నాకు తెలిసి షాపింగ్ చేసి చేసి చాలా బిజీ అయిపోయి టైర్డ్ అయిపోయి ఉంటారు. సో మీరు పిల్లల కోసం, పిల్లలకి ఏదైనా సరదాగా ఎక్కడికన్నా తీసుకెళ్ళాలి అంటే డెఫినెట్గా ఈ ఎగ్జిబిషన్కి అయితే మీరు పిల్లల్ని తీసుకుని ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ కమింగ్ రాబోతున్న ఈ వీడియో నెక్స్ట్ క్లిప్ అయితే మీకు షోర్గా మిస్ కాకుండా చూడండి. ఎందుకంటే అవెంజర్స్కి సంబంధించి, సూపర్ హీరోస్కి సంబంధించి మూవ్ అవుతున్న కొన్ని పెద్ద పెద్ద పోస్టర్స్ అయితే పెట్టారు, స్టాచ్యూస్ పెట్టారు. పోస్టర్స్ అంటే స్టాచ్యూస్, అవి అయితే మూవ్ అవుతూ ఉంటాయి, చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. సో ఇక్కడ కొన్ని పేర్లు అయితే నేను మిస్ చేస్తున్నానని చెప్పి మావాడైతే చాలా ఇంట్రెస్టెడ్గా, మా అమ్మ నేను వాయిస్ ఓవర్ ఇస్తాను, నువ్వు చాలా పేర్లు చెప్పట్లేదు అని అంటున్నాడు. నిజంగా నాకు తెలియక కొన్ని నేమ్స్ అయితే మిస్ చేస్తున్నాను. సో ఆ పేర్లన్నీ క్లియర్గా మావాడి వాయిస్లో మీరందరూ అయితే విని ఎంజాయ్ చేయండి. అలాగే ఫైనల్గా ఒక పోస్టర్కి సంబంధించి క్వశ్చన్ అయితే అడుగుతాడంటండి, వాళ్ళ ఫ్రెండ్స్ని అయితే అడుగుతానని చెప్పాడు. సో దానికి సంబంధించి కూడా మీరు ఆన్సర్ తెలిస్తే డెఫినెట్గా కామెంట్ చేయండి. అలాగే నాకు ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, నా వాయిస్ ఓవర్ బాగుందా, మా వాడి వాయిస్ ఓవర్ బాగుందో ఒకసారి మీరు అది కూడా కామెంట్ చేశారంటే మా ఇద్దరి మధ్య ఫైటింగ్కి మీరు ఫుల్ స్టాప్ పెట్టిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా, నాకు ఛాన్స్ ఇచ్చినందుకు. నిజంగానే అవతార్ మూవీ క్యారెక్టర్స్ హైలైట్ చేశారు, థ్రిల్లింగ్ అట్మాస్ఫియర్. మై డియర్ డ్యూట్స్, మీరైతే అస్సలు మిస్ కాకండి, చాలా థ్రిల్లింగ్గా ఉంది. చూడండి, మిస్ అవతార్ క్యారెక్టర్స్ అన్నీ చూపిస్తున్నారు. నెక్స్ట్ వచ్చేది బ్లాక్ ప్యాంథర్ మాస్క్. నెక్స్ట్ ఇదైతే థార్ సుత్తి, దీని పేరు మ్యాజినోనర్స్. ఇది చాలా బలం, దీని థార్ తప్ప ఎవరు పట్టుకోలేరు. నెక్స్ట్ వచ్చేది ఒక్కోయే బ్లాక్ ప్యాంథర్లో ఒక క్యారెక్టర్. నెక్స్ట్ వచ్చేది మన పవర్ఫుల్ థానోస్, తను అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్లో ఉంటాడు. నెక్స్ట్ మన సూపర్ హైక్యూ పవర్ ఉన్న బ్యాట్మ్యాన్, నాకు తెలిసి ఇతను చాలా మందికి ఫేవరెట్. నెక్స్ట్ వచ్చేది మన కెప్టెన్ అమెరికా అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్లో చాలా మెయిన్ క్యారెక్టర్, ఎందుకంటే తనే చాలా పవర్ఫుల్. నెక్స్ట్ వచ్చేది లోకి థార్ తమ్ముడు. నెక్స్ట్ వచ్చేది మన సూపర్ హల్క్ అందరికీ ఫేవరెట్, ఇంకా తను స్ట్రాంగ్. నెక్స్ట్ మన సూపర్ హీరో సూపర్ మ్యాన్, ఈజ్ ద పవర్ఫుల్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ మన ఐరన్ మ్యాన్, తను తన లైఫ్నే అందరి కోసం సాక్రిఫైస్ చేశారు. నెక్స్ట్ ఆక్వామ్యాన్. నెక్స్ట్ వచ్చేది థార్. నెక్స్ట్ మన ఆల్ టైమ్ ఫేవరెట్ డాక్టర్ స్ట్రేంజ్, చాలా టెక్నిక్స్ మాయలు అందరికీ తెలుసు. నెక్స్ట్ స్పైడర్ మ్యాన్ నేబర్హుడ్ స్పైడర్ మ్యాన్ నేబర్హుడ్ స్పైడర్ మ్యాన్. నెక్స్ట్ ఈ సూపర్ హీరో ఎవరో మీకు తెలిస్తే గెస్ చేసి కామెంట్స్లో పెట్టండి. టు బీ ఫ్రాంక్, ఇంత డీటెయిల్గా క్లియర్గా అయితే నేనైతే ఆ నేమ్స్ అయితే చెప్పేదాన్ని కాదండి. సో మా వాడు చెప్పడం అయితే చాలా మంచిదైంది. అలాగే ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి చిన్న చిన్న డాల్స్ అయితే చాలా బాగున్నాయి. ఇవి కాస్ట్ వచ్చి 150 to 180 రూపీస్ చెప్పారు. అలాగే ఇక్కడ స్పెట్స్ కూడా అండి, ఆ గాగుల్స్ కూడా రేట్ వచ్చేసి 100 రూపీస్ కాస్ట్లో ఉన్నాయి. డిఫరెంట్గా ఉన్నాయి. పర్లేదండి, క్వాలిటీ అయితే అంత సూపర్ అని నేనైతే చెప్పను, కానీ నాట్ బ్యాడ్, బాగానే ఉంది. సో ఐటమ్స్ కొన్ని స్టాల్స్ అయితే నిజంగానే ఓపెన్ చేయలేదు, క్రౌడ్ మరి లేనందుకు వాళ్ళు ఓపెన్ చేయలేదా లేదంటే ప్రాబ్లం అయితే ఏంటో తెలియదు, కానీ చాలా వరకు స్టాల్స్ అయితే ఓపెన్ చేయలేదు. ఇక్కడ బ్యాంగిల్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. సో స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే ఈ స్టాల్ అయితే ఉంది. ఇదైతే చిన్నపిల్లలు, మీకు పిల్లలకి ఎక్కడైనా మీరు షాపింగ్ చేస్తుంటే ఫెస్టివల్ సందర్భంగా మీరు ఇక్కడ బ్యాంగిల్స్ని అయితే చూస్ చేసుకోండి. లక్క బ్యాంగిల్స్ అన్నీ ఆల్ కలర్స్లో ఉన్నాయి. ఇవి చిన్న మిర్రర్ వర్క్తో కానీ అది కానీ చాలా షైనింగ్గా చాలా బాగున్నాయి. కానీ ఇవి నేను తీసుకున్నానండి చాలాసార్లు ఎగ్జిబిషన్స్లో, మా అమ్మాయికి తీసుకున్నాను, కానీ కింద పడినప్పుడు కొంచెం బ్రేక్ అయిపోతాయి. వాటిని చాలా కేర్ఫుల్గా అయితే డీల్ చేయాలి. కానీ ఆ స్టోన్ వర్క్ ఏంటి, ఆ చిన్న మిర్రర్ వర్క్ ఏంటి, చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. బ్యాంగిల్స్ అయితే ఇక్కడ 100 to 150 రూపీస్ ఉన్నాయి. ఫైనల్ రేటు కొన్ని అంటే లాస్ట్ రేటు ఎండ్ రేట్ వచ్చి 200 రూపీస్ చెప్తున్నారు పెద్దవాళ్ళకి. చిన్నపిల్లలకైతే నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. మీరు ఇక్కడైతే చూస్ చేసుకోవచ్చు. బ్యాంగిల్స్ అయితే డ్రెస్సెస్ మీద మీరు ఎప్పుడైనా ఫెస్టివల్కి ఆల్రెడీ మీరు సెలెక్ట్ చేసి ఉంటే ఆ డ్రెస్సులు తీసుకెళ్ళి చూస్ చేసుకోండి. ఇక్కడ శారీస్ కూడా ఏవో ఆఫర్లో పెట్టారండి, సిల్క్ శారీస్.
సో నాట్ బ్యాడ్ అండి, చెప్తున్నా కదా, ప్రతి ఐటమ్ అయితే ఎక్సలెంట్ అని చెప్పలేను కానీ బాగానే ఉన్నాయి. ఇక్కడ 10 రూపీస్ ఐటమ్స్ దగ్గర నుంచి 20 రూపీస్ 30 రూపీస్ వరకు ఉన్నాయి. ఇక్కడ మీరైతే తీసుకోవచ్చు. బ్యాంగిల్స్ ఏంటి, రబ్బర్ బ్యాండ్స్ ఏంటి, ఇవన్నీ కూడా చాలా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి. ఈ స్టాల్ అయితే బాగానే ఉందండి. మీరైతే మీకు నచ్చిన ఐటమ్స్ పిల్లలకు సంబంధించి అయితే ఎక్కువ ఉన్నాయి కాబట్టి చెప్తున్నా కదా, ఈ ఎగ్జిబిషన్ వచ్చి మెయిన్ పిల్లల కోసమే. సో వాళ్ళు ఎంజాయ్ చేయడానికి అవ్వచ్చు, లేదంటే వాళ్ళకి సంబంధించిన ఐటమ్స్ ఏదైనా పర్చేస్ చేయాలంటే ఈ స్టాల్కి అయితే ఒకసారి మీరు డెఫినెట్గా విజిట్ చేయండి. చిన్న చిన్న ఐటమ్స్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ పర్లేదండి. కొన్ని పెద్ద ఐటమ్స్ కూడా 200 రూపీస్ కాస్ట్లో కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ మెయిన్ మీకు చెప్పాలనుకుంది స్టోరీ బుక్స్ అయితే ఉన్నాయి. పిల్లలకైతే డెఫినెట్గా ఇక్కడ తీసుకోండి, తక్కువ కాస్ట్లో దొరుకుతున్నాయి స్టోరీ బుక్స్ అయితే. ఈ హాలిడేస్లో వాళ్ళు అలా చదువుతూ ఉంటే వాళ్ళకు కూడా ఒక నాలెడ్జ్ అనేది డెఫినెట్గా గెయిన్ చేస్తారు. ఇక్కడ కొన్ని క్వాలిటీ వైజ్గా బాగానే ఉన్నాయి కానండి, కొన్ని అంత సూపర్ అయితే కాదు. అంటే మీకు ఏదైనా ఎమర్జెన్సీ కొంచెం బయటకు వెళ్ళి ఇప్పుడు వేరే బీసెంట్ రోడ్ అలా వెళ్ళాలి అంటే కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అన్ని ఐటమ్స్ ఇక్కడ దొరుకుతున్నాయి కాబట్టి ఇక్కడ ఈ స్టాల్లో అయితే మీరు తీసుకోవచ్చు. ఈ కప్పుల్ సెట్ ఏంటి, ఈ డాల్స్ ఏంటి, ఇవంటే అన్నీ బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి దానికి ఆపోజిట్లోనే ఉన్న స్టాల్ అండి, ఫ్లవర్స్కి సంబంధించి ఈ చాలా బాగుంది. డెకరేషన్కి సంబంధించి ఫ్లవర్స్ ఇలా నేను వెళ్ళినప్పుడు చాలా ఎగ్జిబిషన్స్లో నేను ఇలా బంచెస్ అయితే తీసుకుంటాను. ఎందుకు అని అంటారా? సో ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ బంచ్ అయితే నేను సెలెక్ట్ చేసుకుని తీసుకున్నాను. అది 200 రూపీస్ చెప్పారు, నేను 150కి తీసుకున్నాను. ఇంకొకటి కూడా 300 రూపీస్, ఈ వైట్ది వచ్చి 300 రూపీస్ అలా చెప్తున్నారు. 200, 300, నేనైతే 150కి బార్గెన్ చేశాను. సో వాళ్ళైతే నేను ఫైనల్గా అయితే సెలెక్ట్ చేసుకుని తీసుకున్నానండి. 150కి వచ్చారు. 2 బంచెస్ వచ్చి నాకు 300 రూపీస్కి వచ్చినాయి. ఇది 500 రూపీస్ చెప్తున్నారండి. ఇది కూడా చాలా బాగుంది. అంత క్లోజప్లో ఎందుకు తీసానంటే ఆ ఎల్లో కలర్లో ఉన్నవి చిన్న స్మాల్ రోజెస్ అనమాట. సో అదే 500 రూపీస్ అంటున్నారు. సో ఈ 2 బంచెస్ అండి ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా షాప్ వారికి సంబంధించిన చేతిలో. సో వాళ్ళు ఇవి కూడా ప్రిఫర్ చేశారు, వీటిని కూడా తీసుకోండి, 1500 రూపీస్ అలా ఉంటుంది, చాలా లుక్ బాగుంటాయి మీకు అని చెప్పేసి వాళ్ళైతే కొన్ని ప్రైజెస్ చెప్పి ఇవన్నీ క్లియర్గా చూపించారు. క్రౌడ్ చాలా తక్కువగా ఉంది, వాళ్ళకైతే సేల్స్ అయితే అంత ఎక్కువగా ఉన్నట్టు నాకైతే అనిపించలేదు, వారి మాటల్లో అయితే నాకు అనిపించింది. సో నేను ఎప్పుడైతే ఇలా ఫ్లవర్స్ తీసుకుని నేను ఇలా వీడియో తీస్తున్నానో ఆయన ఇమ్మీడియట్గా ఆయన సేల్ పెరగడానికి అవ్వచ్చు, లేదంటే నాకు కూడా ప్రిఫర్ చేశారు, చాలా బాగుంటుంది ఇవి తీసుకోండి, మీకు రీజనబుల్ ప్రైస్లోనే ఇచ్చేస్తాను మీకని ఆయన పాప నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే నాకు చెప్పారు. కానీ ఫైనల్గా నేనైతే ఆ టూ కలర్స్ ఆ ఫ్లవర్ బంచెస్ తీసుకున్నానండి. అవి కూడా ఎందుకు తీసుకున్నాను చెప్పాను కదా, అలా బార్గెన్ చేస్తాను, రీజనబుల్గా తీసుకుంటాను, ప్లస్ నాకు ఆ లుక్ కూడా చాలా అట్రాక్టివ్గా బాగుండాలి. ఎందుకంటే మా ఇంట్లో చిన్న ఫంక్షన్స్కి ఏవైనా కానీ ఇప్పుడు మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, మా వాడు 1000 సబ్స్క్రైబర్స్ అయినప్పుడు నేను మా ఇంట్లో చిన్న కేక్ కట్ సెలబ్రేషన్ లాగా చేసాము. దానికి సంబంధించిన డెకరేషన్ అంతా కూడా మేము ఇంట్లోనే మా వరకు మేము చేసుకున్నామండి. సో ఒకసారి ఎవరైనా మిస్ అయితే కనుక అది ఆ వీడియో క్లిప్ ఒకసారి మీరు డెఫినెట్గా చూసేయండి. అందుకనే నేను ఈ బంచెస్ తీసుకుంటానండి. ఇంట్లో నేను చిన్న ఫంక్షన్స్ ఏం జరిగిన, బర్త్డే ఫంక్షన్స్ ఏంటి, లేకపోతే ఫెస్టివల్స్కి ఏంటి, వినాయక చవితి కానీ పిల్లలకు సంబంధించిన ఫెస్టివల్స్ వేటికైనా కూడా నేను ఆ ఫ్లవర్స్ అన్ని యూస్ చేసి నేను డెకరేషన్ చేసుకుంటాను. మా ఇంట్లో చిన్న పార్టీస్ అన్ని చక్కగా చాలా బాగుంటుంది ఆ డెకరేషన్ అయితే. సో అందుకని నేను ఈ బంచెస్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. బొమ్మలు కూడా చూసారు కదా బాగున్నాయి, గన్స్కి సంబంధించి అవన్నీ. ప్రైజెస్ ఆల్రెడీ నేను అడిగానండి, అవి 200, 300 రూపీస్ చెప్తున్నారు. ఫైనల్గా 500 పెద్ద గన్ వచ్చి మిలిటరీ గన్ 500 రూపీస్ చెప్తున్నారు. రీజనబుల్గానే ఉన్నాయి. బాహుబలికి సంబంధించిన కత్తి ఇవన్నీ చూస్తే మావాడైతే ప్రతిది బొమ్మ తీసుకునేవాడండి. నిజంగా వాడు రాకపోవడం ఇక్కడ ఒక్క చోట నాకు ప్లస్ పాయింట్ అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ గేమ్స్ ఇవన్నీ మీ అందరికీ తెలిసే ఉంటాయి, ఈ గేమ్స్ మీరు చూసే ఉంటారు. ఇది వచ్చి ఇప్పుడు వాళ్ళు 60 రూపీస్ చెప్తున్నారండి. సారీ అండి, 60 రూపీస్ కాదు, 50 రూపీస్కి 4 బాణాలు అయితే ఇస్తారంట. సో అక్కడ రింగ్ కనిపిస్తుంది కదండి, ఆ రింగ్లో మీకు అన్ని సర్కిల్స్ ఉంటే బ్లాక్ సర్కిల్, బ్లూ సర్కిల్స్, 2 బ్లాక్ సర్కిల్స్, 2 బ్లూ సర్కిల్స్ అండ్ 2 వచ్చి రెడ్ సర్కిల్స్ ఉన్నాయి. మధ్యలో ఎల్లో సర్కిల్ ఏదైతే మీకు కనిపిస్తుందో ఆ ఎల్లో సర్కిల్ మీదకైతే బాణాలు వేయాలంటండి. ఒక బాణం ఇస్తే, ఒక బాణం వేశారు అంటే కనుక ఒక చిన్న టెడ్డీ బేర్స్ అక్కడ మొత్తం పైనంతా టెడ్డీ బేర్స్ పెట్టేశారు, ఒక టెడ్డీ బేర్ ఇస్తారు. 2 బాణాలు వేస్తే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఆ ఎల్లో సర్కిల్ ఏదైతే ఉందో ఆ స్పాట్లోనే తగిలితేనే వాళ్ళు 4 బాణాలు తగిలితే పెద్ద టెడ్డీ బేర్ ఇస్తున్నామని చెప్పారు. సో 50 రూపాయలకి 4 బాణాలు అయితే ఇస్తారండి. నెక్స్ట్ ఈ బాల్స్ అయితే మీకు అందరికీ తెలిసిందే కదా, ఇక్కడ 6 బాల్స్ ఇస్తారు, 50 రూపీస్. ఇది కూడా సేమ్ కాస్ట్ అండి, 50 రూపీస్. సో ఈ 6 బాల్స్కి వేసిన తర్వాత ఏ నెంబర్లో వేస్తారో ఆ నెంబర్ కౌంటింగ్ చేసి టోటల్గా వచ్చిన ఫైనల్ టోటల్ ఎంతైతే వస్తుందో ఆ నెంబర్కి ఏ గిఫ్ట్ అయితే ఉంటుందో ఆ గిఫ్ట్ని అయితే ప్రజెంట్ చేస్తారు. ఇవి మేము చిన్నప్పటి నుంచి ఆడిన గేమ్సే, మాకు వచ్చి
ఎప్పుడు సోప్ బాక్సు లేకపోతే ఏ బ్రష్ లేకపోతే సంథింగ్ ఏ ఒక్క చిన్న చిన్న ఐటమ్స్ వచ్చినాయి కానీ ఎప్పుడు కానీ పెద్ద స్కోర్లో అయితే పెద్ద టోటల్ అయితే నాకు పెద్ద గిఫ్ట్ అయితే ఎప్పుడు రాలేదు. సో ఇవన్నీ ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే మా పిల్లల్ని తీసుకువెళ్ళకపోవడం వల్ల వీటన్నిటినైతే మేమైతే చూస్తూ ఎంజాయ్ చేసాం కానీ ఒక్క గేమ్ కూడా మేము ప్లే చేయలేదు. అలాగే అక్కడ చిన్నపిల్లలు ఆడుతుంటే మేమైతే చూస్తున్నాము. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి స్కోర్ అయితే మీరు గెస్ట్ చేసే ఉంటారు. మీరు టోటల్ స్కోర్ కనుక మీకు ఐడియా వస్తే నాకు ఒకసారి మీరు డెఫినెట్గా కామెంట్ చేయండి. ఈ ఇద్దరు చిన్నపిల్లలు అక్క తమ్ముళ్ళు ఇద్దరు కూడా ఈ గేమ్ అయితే పార్టిసిపేట్ చేశారు. సో వాళ్ళిద్దరు గిఫ్ట్లు అయితే చూశారు కదా, వాళ్ళు అవి చూసి అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు సరదాగా. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ షిప్కి సంబంధించి వాటర్లో షిప్కి సంబంధించి ఇవన్నీ ఎగ్జిబిషన్లో ప్రతిదీ ఇవన్నీ చాలా ఇవన్నీ పెట్టారండి. ఇది యాక్చువల్గా ఇది విజయవాడలో పీడబ్ల్యూడి గ్రౌండ్లో ఇవన్నీ ఇదివరకు పెట్టేవాళ్ళు. అప్పుడు కండక్ట్ చేసినప్పుడు చాలా బాగుండేది, ప్లేస్ అది ఎక్కువ ఉండటం వల్ల ఎంజాయ్ చేసేవాళ్ళం. సో ఇదైతే నాకు పర్వాలేదు, చిన్న ఎగ్జిబిషన్ అనిపించింది. ఉన్న ఎగ్జిబిషన్లోనే వాళ్ళు సర్కిల్ చేసుకుంటూ రౌండ్గా స్టాల్స్ పెట్టుకుంటూ తీసుకొచ్చారు. స్నాక్స్ అయితే అన్నీ ఉన్నాయండి. క్రౌడ్ అయితే చాలా తక్కువ ఉంది, అసలు వీళ్ళకైతే సేల్ లేదనే చెప్పాలి. వాళ్ళు ఆ ఉన్న సేల్లోనే వాళ్ళందరినీ పిలుస్తూ వాళ్ళు పాపం రండి అని చెప్పేసి మాకు ఇది డిఫరెంట్గా ఉంది, ట్రై చేయండి, టేస్ట్ చేసి చూడండి అని చెప్పి అందరినీ పిలుస్తూ చేస్తున్నారు. మేబీ ఇంకా హాలిడేస్ రానందుకు ఇంత క్రౌడ్ లేదా లేకపోతే ఏంటనేది తెలియదు కానీ ఎంట్రన్స్ పార్ట్ అయితే బాగుంది. తర్వాత ఇక్కడ కామన్గా మీరు ప్రతి సంవత్సరం చూసే ఎగ్జిబిషన్స్లో ఉండే గేమ్స్ ఏంటి అవేంటి ఉన్నాయి. మేబీ పిల్లల్ని తీసుకొస్తే ఎంజాయ్మెంట్ వేరుగా ఉండేదేమో. సో పెద్దవాళ్ళం అయిపోవడం వల్ల మేము ఇవన్నీ చూస్తూ ఎంజాయ్ చేసామే కానీ ఎక్కడ దేనికి కూడా టికెట్ అయితే తీసుకోలేదు. కాస్ట్ సేమ్ అండి, 50 రూపీస్ ఉంది, 100 రూపీస్ ఉంది, 150 రూపీస్ ఉంది. జైంట్ వీల్ అన్నీ ఉన్నాయండి. సో పిల్లలకు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఇక్కడ విజయవాడలో కనుక ఈ శాతవాహన కాలేజ్లో పెట్టిన ఈ ఎగ్జిబిషన్ పిల్లలు ఎవరైనా మిస్ చేసుకున్నారు అంటే ఎక్కడికైనా ఆల్రెడీ వేరే అదర్ ప్లేసెస్కి వెళ్ళిపోయారు అంటే డెఫినెట్గా ఈ వీడియో క్లిప్ చూస్తే మాత్రం ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి పిల్లలకు ఒకసారి చూపించండి, సరదాగా ఎంజాయ్ చేస్తారు. ఎంట్రన్స్ వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది. సో అలా అయితే ఈ వీడియోని మీరు పిల్లలకైతే సజెస్ట్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ మేము అంత ఎగ్జిబిషన్ తిరిగిన తర్వాత డెఫినెట్గా ఇక్కడ బజ్జీ అయితే మేము టేస్ట్ చేస్తామండి. సో వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉన్న బజ్జీ అయితే చల్లారిపోయింది. సో నేనైతే రిక్వెస్ట్ చేశాను, నాకు వేడిగా కావాలని అడగగానే ఇమ్మీడియట్గా అయినా రిక్వెస్ట్ చేయగానే ఇచ్చారు, వేడి బజ్జీ ఇచ్చారు. ఒక ప్లేట్ తీసుకున్నామండి. మెయిన్ ఆ చట్నీ అవ్వచ్చు, అది కర్రీ అవ్వచ్చు, ఆ గ్రీన్ లీవ్స్తో చేస్తారు. సో మెయిన్ దాని టేస్ట్ కోసం అయితే మేము అలా సరదాగా తీసుకున్నాం. చాలా వేడిగా ఉన్నాయి. అప్పుడు అలా వేసిన బజ్జీలు జస్ట్ నూనెలోంచి తీసిన బజ్జీలు ఇమ్మీడియట్గా మాకు సర్వ్ చేయడం వల్ల చాలా వేడిగా ఉన్నట్టు అనిపించింది. చెప్పాను కదండి, అది చట్నీయో కర్రీయో మాకు తెలియదు కానీ చిన్నప్పటి నుంచి కేవలం దాన్ని టేస్ట్ చేయడం కోసమే మేము ఎక్కడ ఫుడ్ తీసుకోం కానీ అవుట్ సైడ్ ఫుడ్ ఇక్కడ బజ్జీలు అయితే డెఫినెట్గా మేము టేస్ట్ చేస్తాం. ఓవరాల్గా సినీ బజార్ ఎగ్జిబిషన్ అయితే ఇలా ఉంటుంది. సో ఎవరైనా లోకల్లో ఆల్రెడీ ఎక్కడికి వెళ్ళని వాళ్ళు ఉంటే డెఫినెట్గా విజిట్ చేయండి, చూడండి. థ్యాంక్ యూ సో మచ్.